దామచర్లను పక్కన పెట్టి బాలినేని కొనుగోలు ఇస్తారా? లేకపోతే ప్రకాశం జిల్లాలో సిద్ధరాఘవరావు కూడా వస్తున్నాడు మళ్ళీ. వీళ్ళందరూ పాత తెలుగుదేశం బ్యాచ్ అంతా ఒకటవుతుంటే వాళ్ళందరిని వదిలేసి ఇప్పుడు బాలినేనికి తీసుకొచ్చి ఈయనతో సమస్య ఏంటయ్యా అంటే అడుగు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి లాగుతుంటాడు. ఈయన ఖర్చులన్నీ కూడా పార్టీని భరించాలి. అందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉండదు. ఇక్కడ జగన్ ఉన్నాడుగా అని సిద్ధంగా జగన్ ఇచ్చుకుంటూ వచ్చాడు కానీ ఆ ఖర్చులన్నీ పెట్టుకునే రకాలు కాదు. ఈయన అందులో ఈయన పర్సనల్ ఖర్చులు కూడా అట్టించి ఆశిస్తుంటాడు. అట్లాంటప్పుడు ఎక్కడ సాధ్యం అవుతుంది? కానీ బాలినేని కథలో ఒక పెద్ద హైడ్రామే నడుస్తుంది కొన్ని రోజులుగా. అసలు ఆయన అలిగారా లేదంటే తిరుగుబాటు ప్రకటించబోతున్నారా? ఎలా చూడాలి ఆయన ఎపిసోడ్? ఆయనంతటా ఆయనే గేమ్ నడుపుతుంటాడు. ఎప్పుడైతే రెగ్యులర్ గా ప్రతిసారి కూడా ఆయన ఏంటంటే తన కార్యకర్తలకి ఒక హీరో ఇమేజ్ చూపించుకుంటాడు. జగన్ అయినా మన ముందు ఆఫ్టర్ ఆల్ జగన్ చూడు మనం వెళ్ళిపోతున్నా సరే బతిలాడుకోవాల్సిందే. వాళ్ళ కార్యకర్తను అడగండి, జగన్ అయినా మావాడి ముందు తల ఉంచాల్సిందే. అంటే బాలినేనికి జగన్ తా చనువు ఉంది అంటారు, దగ్గర బంధువు మొదటి నుంచి కూడా. ఏదైనా ఈయనతో మాట్లాడతారు ప్రకాశం జిల్లా రాజకీయానికి సంబంధించి. చనువు ఉన్నోడు రోడ్డు ఎక్కుతాడా? అవినాష్ రెడ్డి ఎప్పుడైనా రోడ్డు ఎక్కడం చూసామా జగన్ మీద? వైవి సుబ్బారెడ్డి ఎక్కడం చూసామా? చనువు ఉంటే ఇక్కడ చనువు ఉంటే సంకనెక్కుతారు కానీ చనువు ఉంటే దించరు కదా.